మూడు మతాల్లో చిచ్చు పెట్టేందుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కుట్రలు పన్నారని, అందులో భాగంగానే తిరుమల గోశాల, వక్ఫ్ సవరణ బిల్లు, ప్రవీణ్ పగడాల మరణాల మీద దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి మీద కొన్ని ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు మతాల్లో చిచ్చు పెట్టేందుకు కుట్రలు పన్నారు. అందులో భాగంగానే వక్ఫ్ సవరణ బిల్లుని కానీ, అలాగే తిరుమల గోశాల, ప్రవీణ్ పగడాల మరణం మీద దుష్ప్రచారం చేస్తున్నారంటూ చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. ఏంటి సార్, దీన్ని ఎలా చూడాలి? బహుశా మీకు తెలిసి ఉండకపోవచ్చు, కానీ మేము కాలేజీలో చదువుతున్న రోజుల్లో సరే కృష్ణరాజు గారి హీరోగా భారతంలో శంకరావం అని చెప్పని ఒక సినిమా వచ్చింది ఆ రోజుల్లో. ఓకే. ఆ సినిమాలో స్టోరీ ఏంటంటే, కృష్ణరాజు గారు పోలీస్ ఆఫీసర్. హైదరాబాద్ నగరంలో రాజకీయ నాయకులు ప్రభుత్వాన్ని అస్థిరపరచడం కోసం మత ఘర్షణల్ని ఎలా సృష్టిస్తారు, ఆ మత ఘర్షణలు సృష్టించడం వల్ల శాంతి భద్రతల సమస్యలు ఎలా తలెత్తుతాయి, వాటిని అడ్డం పెట్టుకొని ప్రభుత్వాలను ఏ విధంగా అస్థిరపాలు చేస్తారు అని చెప్పనేది ఆ కథ సారాంశం. సమర్థుడైన పోలీసు అధికారిగా కృష్ణరాజు గారు వాటిని ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది కథానాయకుడిగా ఈయన పాత్రకి ఇచ్చే ఎలివేషన్. దాంట్లో చాలా వివరంగా హిందూ ఆలయాల దగ్గర గోవుని చంపేయటం, మసీదుల దగ్గర పందిని చంపి వేలగట్టడం, ఎవరు హిందువులు పందిని చంపి మసీదుల దగ్గర వేలగట్టరు, ముస్లిమ్స్ ఆవును చంపి ఆలయం దగ్గర పడేరు. ఉద్రిక్తతలు పెంచాలి, విద్వేషాలు పెంచాలి, ఘర్షణలు సృష్టించాలి అనుకున్న దుర్మార్గులు చేస్తారు. హిందువులు ముసుగులో, ముస్లిమ్స్ ముసుగులో. అంతిమంగా వీళ్ళందరూ ఒక నాయకుడు అనుచరులే. సార్ అదేవిధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి అని చెప్పని ఎన్డీఏ కూటమి పాలన మీద దృష్టి పెట్టి రాష్ట్రంలో పెట్టుబడులు రప్పించి, పారిశ్రామికీకరణ పెంచి, యువతకు ఉపాధి కల్పన చేసి, తద్వారా సమాజాన్ని అభివృద్ధి చేసి, సంపద సృష్టి చేసి, రాష్ట్ర బ్రాండింగ్ని కాపాడే ప్రయత్నం చేసిన పక్షంలో, ఎన్నికలకు ముందు తాము చేసిన వాగ్దానాలను నెరవేర్చుకున్న పక్షంలో రాజకీయంగా తమకి ఇక భవిష్యత్తు మనుగడ ఉండదు అన్న ఉద్దేశంతో వైసీపీ పార్టీ ఈ విధమైన మత ఘర్షణల్ని ప్రేరేపిస్తుంది అని చెప్పని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు ఆరోపిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే కాదు, రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది ప్రజలు కూడా అదే భావిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళకున్న సొంత మీడియా ఏ విధమైన విద్వేష ప్రచారాలు చేస్తారు అనేది 2019 ఎన్నికల నాడు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మిన ప్రజలే జగన్మోహన్ రెడ్డి గారు అసలు సిసల స్వరూపం ఇదే అని చెప్పి రిలీజ్ అవడానికి ఎన్నాళ్ళు పట్టల. ఓకే. కాబట్టి అదే ప్రజలు మొన్నటి ఎన్నికల్లో ఆయన్ని ఒకనాడు 151 స్థానాల్లో అధికారం కట్టబెడితే మొన్నటి ఎన్నికల్లో 11 స్థానాలకు పరిమితం చేశారు. రాజకీయ నాయకుడు ప్రజలకు చేరువు కావడానికి ఆరోగ్యకర రాజకీయ విధానాలను ఎంచుకోవాలి. కానీ సమాజంలో అస్థిరతలు సృష్టించడం ద్వారా, ప్రజల మధ్య, వర్గాల మధ్య విద్వేషాలు పెంచడం ద్వారా, నిత్యం ఘర్షణలతో అట్టుడికిపోయే వాతావరణాన్ని నెలకొల్పి, తద్వారా ప్రభుత్వాలను అస్థిరపరిచి, తద్వారా తన రాజకీయ మనుగడ సాగించుకోవాలి అనే ఒక డిస్ట్రక్టివ్ విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అమలుపరుస్తున్నారంటానికి స్పష్టమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మనం జనరల్గా ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు పోలీసులు ఆ విచారణ చేసే సందర్భంగా ఒక నేరం కానీ, ఒక హత్య కానీ, ఒక దోపిడీ కానీ ఏదైనా జరిగినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సంఘటనలో మొట్టమొదటి సాక్ష్యాధారాలు సేకరిస్తారు. వాటిని సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అంటారు. ఆ స్థానికంగా ఆ సంఘటన జరిగిన ప్రాంతంలో దొరికే సాక్ష్యాధారాలని, ఆ సంఘటన జరిగిన తర్వాత పరిస్థితుల పరిణామాలను విశ్లేషించుకొని సేకరించే సాక్ష్యాధారాలు. ఇవాళ రాష్ట్రంలో కొన్ని సంఘటనలు జరిగాయి. ఒకటి, ఫాస్టర్ ప్రవీణ్ మరణం. ఫాస్టర్ ప్రవీణ్ హత్యగావింపబడ్డాడు అని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆరోపిట్లా. కానీ కొంతమంది ఫాస్టర్లు, వైసీపీ మీడియా,
వైసీపీ సోషల్ మీడియా ఆ విధమైన ఆరోపణలు చేస్తూ ఉంది. ప్రవీణ్ మరణిస్తే మొట్టమొదటిగా ఎఫెక్ట్ అయ్యేది వాళ్ళ కుటుంబం. అవును. అతని సతీమణి, అతని పిల్లలు, అతని తల్లిదండ్రులు, అతని తోడబుట్టినాళ్ళు, వీళ్ళెవరూలో ఒక్కరు కూడా రోడ్డెక్కి మా ప్రవీణ్ మరణం అనుమానాస్పదంగా ఉంది అని చెప్పని వ్యాఖ్యలు చేయటలా. కానీ ఎక్కడ లేని ప్రేమాభిమానాలు గురిపిస్తా కొద్దిమంది పిడికెడు మంది దాన్ని హిందువులకు ఆపాదిస్తూ అక్కడ వర్గాల మధ్య మతాల మధ్య విద్వేషాలు పెంచే ప్రయత్నం చేశారు. చివరికి పోలీసులు వాళ్ళు జాగ్రత్తతో వ్యవహరించి పూర్తి సాక్ష్యాధారాలు సేకరించి సాంకేతికపరమైన ప్రతి ఎవిడెన్స్ ప్రజల ముందు ఉంచి చర్చనీయాంశం చేసి అసలు ప్రవీణ్ మరణం ఎలా జరిగింది అనేది ప్రజలు కూడా రియలైజ్ అయ్యే పరిస్థితులు పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి ఆ చొరవ చూపిన తర్వాత ప్రజలు కూడా రిలీజ్ అయ్యారు. ఇటువంటి ఉచ్చులో పళ్ళ. అయినా ఇప్పటికీ కూడా స్పష్టమైన సాక్ష్యాధారాలు కళ్ళ ముందు ఉంచినా కూడా ఇంకా కోడిగుడ్డి కేకలు పీకే విధంగా ప్రయత్నం చేస్తూ దాన్ని హత్య అని నమ్మించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇదే సందర్భంలో వక్ఫ్ బిల్లు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఒక సంస్కరణ దిశగా వక్ఫ్ చట్టంలో మార్పు చేర్పులు చేయాలి అని చెప్పని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినప్పుడు వైసీపీ పార్టీగా లోక్సభలో బిల్లుతోటి విభేదించారు. అదే సందర్భంలో రాజ్యసభలో బిల్లుకు అనుకూలంగా తమ సభ్యులు ఓటేశారు. ద్వంద్వ వైఖరి. అలాగే గతంలో చూసాం మనం పౌరసత్వ సవరణ చట్టం, త్రిపుల్ తలాక్, ఇటువంటి బిల్లుల విషయంలో నాడు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లులకి వైసీపీ పార్టీగా ఏకపక్షంగా మద్దతు తెలిపారు. ఆ బిల్లులతో ఏం విభేదించాల. మీరు పౌరసత్వ సవరణ చట్టం ఎలా చేస్తారు, ఇది దేశంలో ఉన్న ముస్లింలకు వ్యతిరేకం, మైనార్టీలకు వ్యతిరేకం అనే గళం వైసీపీ వినిపించలా. అవును. అలాగే ట్రిపుల్ తలాక్ విషయంలో కూడా అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతి సంస్కరణకి మద్దతు తెలిపి ఇప్పుడు కూడా లోక్సభలో భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ కూటమికి స్పష్టమైన మెజారిటీ ఉన్న నేపథ్యంలో అక్కడ బిల్లు వీగిపోదు కాబట్టి అక్కడ బిల్లుకి వ్యతిరేకంగా ఓటేశారు. కానీ రాజ్యసభలో బొటాబొట్టి మెజారిటీతో ఉంది కాబట్టి అక్కడ కేంద్ర ప్రభుత్వానికి తమ మద్దతు అవసరం కాబట్టి తమకున్న 7 సంఖ్యాబలంతో అంటే అక్కడ కూడా ఏం చేశారు, మేము విప్పు జారీ చేయలేదు కాబట్టి మెంబర్స్ వాళ్ళ డిస్క్రిప్షన్ మేరకు ఓటేశారని చెప్పుకుంటా ఉన్నారు. ఏదేమైనా సరే వైసీపీ నుంచి బిల్లుకు మద్దతుగా ఓటు పడింది అయితే వాస్తవం. ఇక మూడోది వచ్చేటప్పటికి తిరుమల శ్రీవారి మీద ఎక్కడ లేని ప్రేమామానాలు గురిపిస్తా మొన్నటి వరకు తిరుమల ధర్మకర్తల మండలి చైర్మన్గా పనిచేసిన బోమన కరుణాకర్ రెడ్డి ఇవాళ తిరుమల తిరుపతి ధర్మకర్తల మండలి ద్వారా నిర్వహణ జరుగుతూ ఉన్న గోశాలలో గోవులు మరణిస్తూ ఉన్నాయి, అది గోశాలగా కాకుండా గోవధశాలగా మారిపోయింది అని చెప్పని హిందువుల్లో ఎమోషన్స్ ఫ్లేరప్ చేసే ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే ఫాస్టర్ ప్రవీణ్ ఇష్యూ కొంచెం దాన్ని ముట్టించి సమాజంలో ఉద్రిక్తతలు పెంచాలని ప్రయత్నం చేసిన సందర్భంగా వైసీపీ ద్వారా ప్రయోగించబడ్డ కొంతమంది ఫాస్టర్లు సమాజంలో విద్వేషాలు పెరిగే విధంగా హిందువుల మనసులు గాయపడే విధమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మళ్ళీ తిరిగి అదే గాయపడ్డ హిందువుల మనసులకి ఆయింట్మెంట్ పూసే ప్రయత్నం చేస్తూ హిందూ పరిరక్షకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పని వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకునే ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసి తిరుమల గోశాల మీద ఎక్కడ లేని ప్రేమామానాలు గురిపిస్తా బోమన కరుణాకర్ రెడ్డి గారు తప్పుడు గణాంకాలతోటి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇక్కడ గమనించుకుంటే మొదటి నుంచి ఇదే వైఖరి. అంటే విష ప్రచారం చేయడం, ఆ విష ప్రచారాన్ని సమర్థించే డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఎప్పుడు చూపిరు. గతంలో చూసాం జగన్మోహన్ రెడ్డి గారు అది అమరావతి కాదు కమరావతి అని చెప్పని ప్రచారం చేయించారు. అక్కడ కమ్మ జనాభా ఎంతమంది ఉన్నారు, ఎన్ని భూములు కమ్మవారి చేతిలో ఉన్నాయి, అదర్ దాన్ కమ్మ ఎంతమంది జనాభా ఉన్నారు, ఎన్ని భూములు అదర్ దాన్ కమ్మాస్ ల్యాండ్ పూలింగ్లో ఇవ్వటం జరిగింది, రాజధాని ప్రాంత ఏర్పాటు వల్ల అంతిమ లబ్ధిదారులు 5 కోట్ల మంది ప్రజలా లేకపోతే 29 గ్రామాల ప్రజలేనా అని చెప్పనే చర్చకు ఆస్కారం లేకుండా ఆనాటి ప్రభుత్వం మీద ఒక నింద మోపారు. అలాగే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 37 మంది సీఎల్ని డిఎస్పీలుగా ప్రమోట్ చేస్తే అందులో 33 కమ్మ సామాజిక వర్గీయులే అని చెప్పని ఒక బ్లేటెంట్ ఆరోపణ చేశారు. ఆరోపణకు సంబంధించిన సాక్ష్యాధారాలు లేవు. అలాగే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత కూడా
ఢిల్లీలో నేషనల్ మీడియా ముందు ప్రెస్ మీట్ పెట్టి 36 మంది నెల రోజుల్లోనే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత వైసీపీ కార్యకర్తలను హత్యలు చేశారు. ఈ ప్రభుత్వ వేధింపులు తాళలేక 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. 300 హత్యాయత్నాలు జరిగినాయి. 560 ప్రైవేట్ ఆస్తులు ధ్వంసమని, 490 ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమని అని చెప్పని ఒక గణాంకాలు, అంటే దాన్ని ఆధారాలు లేని గణాంకాలతోటి జాతీయ మీడియా ముందు రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు. నెల రోజుల క్రితం ప్రమాణ స్వీకారం చేసిన ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టాలి అని చెప్పని జాతీయ మీడియా ముందు రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఆరోపణలకు కానీ, వాళ్ళ మీడియా కానీ, వాళ్ళ సోషల్ మీడియా కానీ ప్రస్తావించే అంశాలకు కానీ, వాళ్ళ నాయకులు ప్రస్తావించే అంశాలకి ఎటువంటి సాక్ష్యాధారాలు ఉండవు. అయినా సరే ప్రజలు నమ్మించాలని చెప్పని ప్రయత్నం చేస్తారు. వాటి ద్వారా సమాజంలో విద్వేషాలు పెరిగిన, శాంతి భద్రతల సమస్యలు తలెత్తిన, ప్రజల మధ్య పోడ్చలేని అగాధం తలెత్తినా కూడా అంతిమంగా పాలకుల ప్రతిష్ట దెబ్బతినాలి, రాజకీయంగా తమకి లబ్ధి చేకూరాలి. ఇదే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ గమనించుకుంటే ఇప్పుడు వక్ఫ్ చట్టం వల్ల వెస్ట్ బెంగాల్లో ఘర్షణ జరుగుతూ ఉన్నాయి. ఇవాళ వక్ఫ్ చట్టం చేసింది ఎవరు? వక్ఫ్ చట్టం పార్లమెంటు ద్వారా కేంద్ర ప్రభుత్వం చేసింది. నిరసన తెలియజేయాల్సి ఉంటే ఎవరికి తెలియజేయాలి? కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తాం. వెస్ట్ బెంగాల్లో ఉంది తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వంతో అలయన్స్ పార్ట్నర్ కాదు, కేంద్ర ప్రభుత్వంతో రాజకీయంగా విభేదించే ప్రభుత్వం. ఆ విభేదించే ప్రభుత్వ పాలనలో అక్కడ శాంతి భద్రతల సమస్యలు సృష్టించి హిందువుల మీద ఎందుకు దాడి చేస్తున్నావు? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కదా. నీ ప్రాంతంలో ఉన్న హిందువులు వెళ్ళి పార్లమెంట్కి వెళ్ళి వీళ్ళు చట్టం చేయలేదు కదా. పార్లమెంట్ చేసిన చట్టంతో నువ్వు విభేదిస్తున్నావు. నీ నిరసన కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలి. అంతేగాని అక్కడ స్థానికంగా ఉన్న హిందువుల మీద దాడులు చేస్తున్నావు, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తున్నావు, వాళ్ళ ఆస్తులు దహనం చేస్తున్నావు, వాళ్ళని గాయపరుస్తున్నావు అని అంటే అక్కడ నీ ఉద్దేశం మత ఘర్షణలు పెంపొందించడమా, ఈ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన తెలియజేయడమా? మత ఘర్షణలు పెంపొందించడమే స్పష్టంగా అవుతా ఉంది కదా. దాన్ని అరికట్టాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అరికట్టకుండా వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఇక్కడ ఘర్షణ చెలరేగుతున్నాయి అని చెప్పిన భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ నాయకత్వం దీన్ని ఒక ఎజెండాగా చూపే ప్రయత్నం చేస్తున్నారు అని అంటే అరికట్టాల్సిన స్థాయిలో ఉన్న నువ్వు అరికట్టకుండా అక్కడ రాజకీయం చేస్తున్నట్టు అర్థమవుతుంది కదా. అంటే అక్కడ ప్రజల్ని బలిపెడుతూ సమాజంలో పూడ్చలేని అగాధాలు సృష్టిస్తూ వాళ్ళ అమాయకులు రెక్కడితేగాని డొక్కాడని చిన్న సన్నకారు వాళ్ళ నివాసాలకి కూడా దహనం చేసేసి వాళ్ళకి నిలవలేని పరిస్థితులు సృష్టిస్తూ ఏ విధమైన సంకేతం ఇస్తూ ఉన్నారు? రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి ఇది కాదు కదా మార్గం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ఎన్నికల్లో ప్రజలు ఓడించారు. మళ్ళీ 5 సంవత్సరాలకు ఎన్నికలు జరిగినప్పుడు నీ దగ్గర సామర్థ్యం ఉంటే, ప్రజల మెప్పు పొందగలిగితే మళ్ళీ నీకు ఎన్నికల్లో అవకాశం కల్పిస్తారు. కానీ నువ్వేం చేస్తున్నావు? రేపటి రోజున ఎప్పుడు 5 ఏళ్ల తర్వాత ఎన్నికలతో నాకేం సంబంధం, ఈలోపు కానీ ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి. ఇక్కడ వీళ్ళు గనక శాంతి భద్రతలు ఇదే విధంగా కాపాడుతూ ఉండి ఇక్కడ ప్రజలలో అభివృద్ధి చేస్తూ వాళ్ళ బ్రాండింగ్ని కనుక స్థిరపరచుకుంటే, ప్రజల ఆదరామానాలు పొందగలుగుతూ ఉంటే రాజకీయంగా శాశ్వతంగా నాకు ఎక్కడ దారులు మూసుకుపోతాయనే ఉద్దేశంతో ఏదో విధంగా ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి అని చెప్పనే కుట్రలు కుతంత్రాలతో జగన్మోహన్ రెడ్డి గారు అడుగులేస్తూ ఉన్నారు. వీటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా సమర్థంగా వ్యవహరించాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ విధమైన విద్వేషాలు పెంచే ప్రయత్నం చేసిన ఏ స్థాయి నాయకుడైనా సరే వాళ్ళని అంతర్గత తీవ్రవాదులుగా పరిగణించాల్సిందే. ఎక్కడో క్రాస్ బోర్డర్ టెర్రరిస్టులు వచ్చి దేశంలో అంటే విద్రోహ చర్యలకు పాల్పడటమే కాదు, ఇవాళ కోట్ల మంది ప్రజల భవిష్యత్తును పణంగా పెడతా ఉన్నప్పుడు, కోట్ల మంది చేత ఎంపిక కాబడ్డ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నప్పుడు అంతకన్నా పెద్ద రాజద్రోహం ఉండదు, దేశద్రోహం ఉండదు. కాబట్టి వాళ్ళ క్రాస్ బోర్డర్ టెర్రరిజం కన్నా పెద్ద విద్వేషాలని, పెద్ద విద్రోహాలకి పథకరచన చేస్తున్న ఏ స్థాయి వ్యక్తులైనా సరే, వాళ్ళు ఏ స్థాయి నాయకులుగా చలామణి అవుతున్నా సరే వాళ్ళని యాంటీ సోషల్ ఎలిమెంట్స్గానే పరిగణించాలి. ప్రజలలో సమాజంలో విద్వేషాలు పెంచి తద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలి అనుకునే వాళ్ళు వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం ప్రజల జీవితాలు సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు, సమాజం శాంతి భద్రతలు ఏమితోటి కొట్టుమిట్టాడినా పర్వాలేదు, రాజకీయంగా మా పబ్బం గడవాలి అనుకునే ఆలోచనతో వ్యవహరించే ఏ స్థాయి నాయకుడైనా సరే శాశ్వతంగా రాజకీయాల్లో కనిపించకుండా బహిష్కరించాల్సిన బాధ్యత కూడా పౌర సమాజం మీద ఉంది. ప్రభుత్వ పరంగా కూడా చాలా కఠినాతి కఠినంగా వ్యవహరించి తీరాల్సిన అవసరం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.